హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈ టాపిక్ డిజైన్ అండ్ అనాలిసిస్ సబ్జెక్ట్కి రిలేటెడ్ టాపిక్, డా సబ్జెక్ట్ కూడా అని అంటాం. సో లెట్స్ గో టు ది టాపిక్. ఈ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్కి అప్లికేషన్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్. ఇప్పటిదాకా మనం ముందు వీడియోస్లో చెప్పుకునేవన్నీ డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్కి అప్లికేషన్స్ కదా. సో స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా ఒక అప్లికేషన్ అనమాట. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటున్నాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయడం కదా. సో ఫస్ట్ మనకి ఆర్డర్ స్టార్టింగ్ ఏముంటుంది? ఆర్డర్ 2/2 కదా, స్టార్ట్ అవ్వడమే 2/2 తోటి స్టార్ట్ అవుతుంది. 2/2 ఆర్డర్ తోటి మనం మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినాం అనుకో, ఓకే, సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అయిపోతుంది. ఓకే, ఇట్లా 2/2 ఉంటే ఈజీ అయిపోతుంది. బట్ 4/4, 8/8 ఆర్డర్ ఉంటే అప్పుడు ఎట్లా మల్టిప్లై చేస్తాం? ఇట్ ఈస్ డిఫికల్ట్, రైట్? సో డిఫికల్ట్గా ఉంటుంది. సో దానికోసమే ఈ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది క్రియేట్ చేసినాం అనమాట. ఇక్కడ 2 మ్యాట్రిసెస్ తీసుకున్నాం. ఈ 2 మ్యాట్రిసెస్ కూడా 2/2 మ్యాట్రిసెస్ ఆర్డరే. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి A ఈక్వల్స్ టు A11, A12, A21, A22. అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ B ఈక్వల్స్ టు B11, B12, B21, B22. సో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామో వి నో కదా, మనకు తెలుసు కదా ఎట్లా మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఇది హారిజెంటల్, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమో హారిజెంటల్గా తీసుకోవాలి, ఇది వర్టికల్గా తీసుకోవాలి. అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది చేయాలి కదా. సో A11 ఇంటూ B11 ప్లస్ A12 ఇంటూ B21 అలా చేయాలి కదా. సో ఇది చేసే ముందు ఫస్ట్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమని రాయొచ్చు? మనం రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని నేను C అనుకుంటున్నాను. C అనుకుంటే మనం ఏమని రాయొచ్చు? C11, C12, C21, C22గా రాయొచ్చు. బట్ యాక్చువల్గా C11, C12, C21, C22 ఎట్లా వచ్చినాయి అంటే, ఇప్పుడు నేను చెప్పిన కదా ప్రాసెస్, హారిజెంటల్ వర్టికల్గా. C11 ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఈ C11 ప్లేస్ ఎలా వచ్చిందంటే ఈ ఫస్ట్ లైన్ ఇంటూ దిస్ వన్ చేయాలి. A11 ఇంటూ B11 ప్లస్ ఈ ఫస్ట్ రెండు అయిపోయినాయి కదా, ప్లస్ A12 ఇంటూ B21. సో అదే ఇక్కడ వచ్చింది, A11 ఇంటూ B11 ప్లస్ A12 ఇంటూ B21. సో నెక్స్ట్ సేమ్ ఈ ప్లేస్ C12 ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ ప్లేస్ దిస్ వన్ అండ్ దిస్ వన్, A11 ఇంటూ B12, A11 ఇంటూ B1 ప్లస్ ఒకటి అయిపోయింది కదా AB, నెక్స్ట్ ప్లస్ A12 ఇంటూ B22. సో అలానే సేమ్ C21 కూడా C22 కూడా వస్తాయి. సో ఇలా C11, C12, C21, C22 వస్తాయి అన్నమాట. సో ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఓకే, 2/2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఓకే అలా చేయాలి, A11 ఇంటూ B1 అట్లా చెప్పిన. ఒకవేళ ఇప్పుడు మనం 4/4 మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేసినాం అనుకోండి. 4/4లో ఎన్ని ఉంటాయి? ఇటు 4 ఇటు 4 కదా. టోటల్ ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. 4 4 4 4 సారీ 4 4 4 4 16 వస్తాయి. సో ఇలా 4/4, ఇది కూడా 4/4. 2 మ్యాట్రిసెస్ కావాలి కదా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలంటే, మినిమం మనకు 2 కావాలి కదా కంపల్సరీ. సో 2 మ్యాట్రిసెస్ తీసుకున్నాం, బట్ 4/4. సో ఇది మనకు సాల్వ్ చేయడానికి మనం మళ్ళీ డివైడ్ చేస్తాం అనమాట. 2/2 మ్యాట్రిక్స్ లాగా డివైడ్ చేయాలి. 2/2 మ్యాట్రిక్స్ లాగా ఎలా డివైడ్ చేస్తామంటే, ఒక ఫార్ములా, చిన్న ఫార్ములా, మిడ్ ఈక్వల్స్ టు n/2. n/2 అంటే n అంటే ఏంటి అంటే n/1, ఆర్డర్ ఆఫ్ ది n. సో ఆర్డర్ ఏంటి? 4/4 కదా. సో 4/2 2. ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. సో 2 వచ్చింది అంటే మనం ఎంతగా డివైడ్ చేయాలి? 2/2, ఆర్డర్ ఆఫ్ 2గా డివైడ్ చేయాలి. అదే ఇక్కడ డివైడ్ చేసిన క్యాపిటల్ A11, A12, A21, A22. ఇక్కడ కూడా B11, B12, B21, B22 ఇంకా డివైడ్ చేసినాం. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేసినాక సేమ్ ముందు డివైడ్ అయిపోతాయి కదా, 2/2 మ్యాట్రిసెస్ లాగా డివైడ్ అయిపోతాయి అలా. నెక్స్ట్ దీనికి అల్గారిథం ఏంటి అంటే, ఇక్కడ అల్గారిథం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ABN. A అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్, B అంటే సెకండ్ మ్యాట్రిక్స్, N అంటే ఆర్డర్, దాని యొక్క ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉండాలి కదా. ఆర్డర్ అనేది 2 అయినా ఉండాలి, దానికంటే లెస్ అయినా ఉండాలి కదా. సో కండిషన్ అది ఇక్కడ, ఇఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అలా ఉంటే, ఇప్పుడు దాకా మనం ఫార్ములాస్, రిజల్టెంట్ మ్యాట్రిక్స్కి ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి అప్లై చేయాలి దానికి. ఒకవేళ గ్రేటర్ ఉందనుకో, ఆర్డర్ అనేది 2 కంటే ఎక్కువ ఉంటే, మనం ఏం చేసాం ముందు దాంట్లో మిడ్ ఫార్ములా యూజ్ చేసాం కదా, మిడ్ ఈక్వల్స్ టు n/2, ఆ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్
ఆ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత ఎంఎం అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత ఏమైంది, మనకి డివైడ్ అయిపోతాయి కదా, సబ్ పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి. మళ్ళీ చిన్న చిన్న 2x2 మ్యాట్రిసెస్ డివైడ్ అవుతాయి కదా. సో వాటికి మళ్ళీ మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ చిన్న A11కి A12కి ఇక్కడ చూడండి, ఈ A11కి A12కి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలి. దీనికి 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 ఫస్ట్ వీటికన్నిటికీ అప్లై చేయాలన్నమాట. సో అదే ఇక్కడ ఉంది, A11 A12కి, A11 A12, A21 A22, A21 A22. సో అలా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఇది అల్గోరిథమ్, టోటల్ అల్గోరిథమ్. ఇది టోటల్ అల్గోరిథమ్. నెక్స్ట్ స్ట్రాసన్స్ ఫార్ములా. స్ట్రాసన్స్ ఫార్ములా అంటే ఈ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్, ఇది ఇప్పటిదాకా ముందు చెప్పిందేమో నార్మల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కదా. సో స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఏంటి అంటే అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనం టోటల్ 8 మల్టిప్లికేషన్స్ యూజ్ చేస్తాం. అదే స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి వచ్చేవారికి 7 మల్టిప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఒక మల్టిప్లికేషన్ అనేది రెడ్యూస్ అయింది ఇది యూజ్ చేయడం వల్ల. సో అది మనకి బెటరే కదా. సో ఇక్కడ చూడండి, ఇవి స్ట్రాసన్స్ ఫార్ములాస్ అనమాట. చూడండి ఇక్కడ మీరు ఎన్ని మల్టిప్లికేషన్స్ యూజ్ చేసారో మీకు అర్థమైంది. ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ 1, హియర్ 2, 3, 4, 5, 6 and 7. సో 7 మల్టిప్లికేషన్స్ మీరు యూజ్ చేస్తారు. సో ఇది సాల్వ్ అయిపోతుంది అనమాట, ఇంకా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. మల్టిప్లికేషన్స్ యూజేజ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ కూడా ఉంటుంది, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఫస్ట్ అయితే మీరు ఫార్ములాస్ అన్నీ నోట్ చేసుకోండి, ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉంటాయి. C11 ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్కి యూజ్ అవుతుంది, అంటే దీని నుంచి వస్తుంది అనమాట. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ మనకి రావాలి కదా, సో అవి వీటిని యూజ్ చేసి మనం రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది రాస్తాం. సో ఆ ట్రిక్ ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్లో ఏముంటాయి, A11, A12, A21, A22 ఇది ఒకటి. ఇంకొకటి B11, B12, B21, B22 కదా. సో ఫస్ట్ డయాగ్నల్గా మల్టిప్లై చేయాలన్నమాట. డయాగ్నల్గా యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. ఎలా అంటే ఇప్పుడు డయాగ్నల్ అంటే ఏంటి, ఇవి కదా. సో ఈ డయాగ్నల్స్ ఓన్లీ దిస్ వన్ ఈ రెండు యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. అంటే A11 ప్లస్ A12 కదా, ఇది ఒకటి. B11 ప్లస్ B22 అనమాట. సో B22. సో ఇవే స్మాల్ కాకుండా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి మీరు ఇక్కడ. ఎట్లా అంటే A11 ప్లస్ A12 అన్ని క్యాపిటలే ఉన్నాయి కాబట్టి, సో మీరు అక్కడ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి, B11 అండ్ B22. సో దిస్ ఈజ్ ద వన్ ట్రిక్ ఫర్ P వాల్యూ రావడానికి ఇది ట్రిక్. నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే, ఇందులో ఇప్పుడు P వాల్యూ వచ్చేసింది కదా, Q వాల్యూ ఎలా వస్తుందంటే, అండ్ QRSTUV ఇవన్నీ QRSTUV ఈ మూడు ఎలా రాయాలంటే, ఫస్ట్ లెటర్స్ ఓన్లీ ఫస్ట్ లెటర్స్ రాయాలి. అంటే ఎట్లా రాయాలంటే, ఇప్పుడు P వాల్యూ ఆల్రెడీ చెప్పేసిన, ఓకే. ఇప్పుడు QRSTU అవి ఉంటాయి కదా, అవి ఫస్ట్ ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. B11, A11, A22, B22 ఇవి గుర్తుపెట్టుకోవాలి. అవి ఇక్కడ రాయాలి, B11, A11, A22, B22 ఇక్కడ వరకు. ఈ 2 వాల్యూస్ యూజ్ చేయొద్దు, ఓన్లీ 4 వాల్యూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. రాసిన తర్వాత మీరు ఈ మ్యాట్రిక్స్ తెలుసు కదా మీకు, A11, A12, బట్ ఏస్ తీసేయండి, ఓన్లీ నెంబర్స్ రాయండి. 11, 12, 21, 22 ఓన్లీ ఆ నెంబర్స్ మాత్రం రాసి ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. Q ఇక్కడ, S ఇక్కడ, R ఇక్కడ, T ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఇవే గుర్తుపెట్టుకోండి. ST స్లిప్ టెస్ట్ అని తెలుసు కదా, ST QR అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత దీని డైరెక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏంటి అంటే, లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది కదా, మన రైట్ డైరెక్షన్లో వెళ్తుంది, ఇట్లా రైట్కి వెళ్తుంది కాబట్టి ఇది పాజిటివ్గా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రైట్గా వెళ్తుంది కాబట్టి సేమ్ డైరెక్షన్స్ కాబట్టి పాజిటివ్. అండ్ అపోజిట్ ఇంకా వేరే డైరెక్షన్స్ ఉన్నాయో అవి నెగిటివ్ డైరెక్షన్స్గా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ P వాల్యూ అయిపోయింది, నెక్స్ట్ Q వాల్యూ కదా. Q ఇక్కడ ఉంది, ఎక్కడుంది Q ఇక్కడ ఉంది. సో పాజిటివ్ అని ఉంది, సో పాజిటివ్గా తీసుకోవాలి. అంటే మనం లోపల బ్రాకెట్ ఓపెన్ చేయాలి, బ్రాకెట్లో పాజిటివ్ కదా ఇక్కడ సైన్, సో పాజిటివ్ సైన్. ఏమేంటి ఇక్కడ B వాల్యూ ఉంది కదా ఆల్రెడీ, సో ఇంకేది ఉంటుంది, A కదా. సో Aని ఇక్కడ మనం రాయాలి.
బి ఆల్రెడీ ఉంది కదా, సో బీని మళ్ళీ యూజ్ చేయొద్దు, ఏ యూజ్ చేయాలి, ఏదైతే లేదో అది రాయాలన్నమాట. సో ఏ వాల్యూస్ ఏమైతే ఇక్కడ క్యూ ఇలా వెళ్తుంది కదా, సో ఇక్కడ నుంచి ఇటు కాబట్టి 2 1 A2 1 అండ్ A2 2 ఇలా క్యూ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఆల్రెడీ ఏ ఉంది, సో బి వాల్యూస్ వస్తాయి అన్నమాట మనకి. ఓకేనా, సో బి వాల్యూస్ రావాలి. ఓకే, మరి పాజిటివా నెగిటివా అంటే మనం చెక్ చేసుకోవాలి. ఆర్ ఎక్కడుంది, ఆర్ ఇక్కడ ఉంది, సో నెగిటివ్. సో నెగిటివ్ అంటే మైనస్ వస్తుంది. సో నెగిటివ్ ఎక్కడి నుంచి, పైనుంచి కిందికి వస్తుంది, టాప్ టు బాటమ్ వస్తుంది కదా. సో 1 2 2 2 అంటే B12 B22 ఇది. అండ్ నెక్స్ట్ A22 ఉంది అంటే ఈ బ్రాకెట్స్లో బి వస్తుందని అర్థం. సో ఎస్ది కదా వాల్యూ, ఇప్పుడు ఎస్ వాల్యూ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఎస్కి నెగిటివ్ ఉంది, సో నెగిటివ్ అంటే మైనస్ ఇక్కడ. సో అండ్ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి రావాల్సింది ఇక్కడ బి వాల్యూస్ అనమాట. సో బి వాల్యూస్ ఇక్కడ ఎస్ అంటే డౌన్ టు టాప్ వెళ్తుంది, అంటే 2 1 ఫస్ట్ వస్తుంది, B21 నెక్స్ట్ 1 1 B11 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ బి వాల్యూ అనేది ఉంది, అంటే ఇందులో ఏం వస్తాయి, ఏ వాల్యూస్ వస్తాయి. సో ఏ వాల్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి. సో B22 దేని వాల్యూ, టీ వాల్యూ కదా, సో టీ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో టీకి ఏం సైన్ ఉంది, పాజిటివ్, సో ప్లస్. నెక్స్ట్ బి వాల్యూ ఉంది, సో ఇందులో ఏ వస్తుంది. సో టీ వాల్యూ ఇక్కడ, సో ఇటు నుంచి ఇటు రైట్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ 1 1 1 1 2 A11 A12 అయిపోయింది. ఇక్కడ వరకు PQRST వాల్యూస్ వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు లాస్ట్ 2 వాల్యూస్ యూ అండ్ వి ఎట్లా రావాలి అంటే, ఈ ST వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్యూస్ యూజ్ చేసి యూ వస్తుంది. అండ్ QR ఈ 2 వాల్యూస్ యూజ్ చేసి మనకి వి వాల్యూ వస్తుంది అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు ST యూజ్ చేయాలి, ఎందులో బ్రాకెట్స్లో ఉన్నాయి యూజ్ చేయాలి. B21 మైనస్ B11 A11 A12 ఇవి ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేయాలి. బట్ సైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టాలి, కానీ బి ఉన్న ప్లేస్లో ఏ రాయాలి, ఏ ఉన్న ప్లేస్లో బి రాయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ B21 ఉంది కదా, సో మీరు ఏం రాయాలి, A21 మైనస్ సైన్స్ ఏమంటున్నా సేమ్ ఉంటాయి అంటున్నా. సో సైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ B11 ప్లేస్లో A11 ఇది క్లోజ్. ఇప్పుడు టీ వాల్యూ యూజ్ చేయాలి, A11 ఉంది కాబట్టి B11 వస్తుంది ప్లస్ A12 ప్లేస్లో B12 వస్తుంది. సైన్స్ సేమ్ ఉంటుంది బట్ లెటర్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఓన్లీ బ్రాకెట్ వాల్యూస్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ వీకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బట్ QR వాల్యూసే యూజ్ చేయాలి. ఇక్కడ ఏమున్నాయి బ్రాకెట్లో A21 ప్లస్ A22 కదా, ఏ ప్లేస్లో బి రావాలి, B21 ప్లస్ B22 అండ్ ఇది అయిపోయింది. ఆర్ వాల్యూ యూజ్ చేయాలి, బ్రాకెట్లో ఉంది మాత్రమే, A12 మైనస్ A22. దిస్ ఈజ్ ద వాల్యూస్ ఆఫ్ PQRSTUV. ఓకేనా, ఇప్పుడు ఈజీ అయింది కదా, ట్రిక్ తెలిసింది కాబట్టి ఈజీ అయింది, ఇలా మనం నేర్చుకోవాలి. ఓకే, మరి ఈ వాల్యూస్ చెప్పావు, ఓకే మరి ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో ఫస్ట్ మీకు అయితే ఐడియా ఉంది కదా, C11 C12 C21 C22 ఇవి రాయడం తెలుసు కదా. ఫస్ట్ ఆ వాల్యూస్ రాయండి. ఇక్కడ రాసిన తర్వాత మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు C12 ఉందా, ఫస్ట్ సెకండ్ లైన్ ఉంది కదా, ఇది R ప్లస్ T ఎలా ఉంది చూడడానికి, ఇలా లైన్ పెడితే ఎలా ఉంటుంది, ర్యాట్ లాగానే ఉంటుంది, ఇలా లైన్ పెడితే ర్యాట్ లాగా అయిపోతుంది, RAT ర్యాట్. సో మీరు అది గుర్తుపెట్టుకోండి, R ప్లస్ T ర్యాట్ అంటే ఏ ప్లేస్లో అడిషన్, ఏ ఫర్ అడిషన్ కదా, సో ప్లస్ R ప్లస్ T ర్యాట్, అలా C12ది వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ C21 ఈక్వల్స్ టు Q ప్లస్ S, అది అలానే గుర్తుపెట్టుకోండి, Q ప్లస్ S అని మీరు అలానే గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోలేరు, ఇవన్నీ తెలిసినాక అది ఒక్కటి గుర్తుపెట్టుకోలేరు, సో గుర్తుపెట్టుకోండి, Q ప్లస్ S అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నా ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి C12 C21 వాల్యూస్ ఓకే వచ్చేసినాయి. సో ఇప్పుడు C11 ఎలా అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇందులో RQ అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు PQRSTలో P తప్ప మిగతా అన్నీ వచ్చినాయి కదా, RQST అన్నీ వచ్చేసినాయి. ఇంకా మనకు రావాల్సింది P ఒకటే కదా, సో అది పైన ఇక్కడ డౌన్ సైడ్ కూడా 2 రాయండి, PP. ఓకే, ప్లస్సే యూజ్ చేయాలి. సో ఇక్కడ అన్నిటికీ ఫస్ట్ అన్ని ప్లస్సే ఉన్నాయి కాబట్టి, సో మీరు అన్ని ప్లసెస్ అని గుర్తుపెట్టుకోండి, అడిషన్ అని గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎస్ యూజ్ చేయాలి, ఇక్కడ R యూజ్ చేయాలి, SR అని గుర్తుపెట్టుకున్నది ఒకటి, SR అని గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం టీవీ యూజ్
టీవీ చూస్తాం కదా, టీవీ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఐస్ అనేవి నెగిటివ్, అంటే మనకి అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనే కదా టీవీ చూడడం వల్ల. సో నెగిటివ్ ఇంప్రెషన్ కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది, -t -v. ఓకేనా. సో ఇది అయిపోయింది, C11 అయిపోయింది, C12 అయిపోయింది, C21 అయిపోయింది. C22లో P ప్లస్, ఓకే అక్కడ వరకు వచ్చింది. R-Q ఉంది కదా. సో ఈ R-Qని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, R ఫర్ రింగ్ ఉంది కదా, రింగ్ ఎవరికి, క్వీన్కి. R ఫర్ రింగ్, Q ఫర్ క్వీన్కి. రింగ్ క్వీన్కి పెడతాం, బట్ అపోజిట్ డైరెక్షన్లోనే పెడతాం కదా రింగ్ అనేది. ఇప్పుడు ఫింగర్ ఉంది, రింగ్ ఇలా అపోజిట్, ఫింగర్ అపోజిట్ డైరెక్షన్. ఈ 2 అనేవి అపోజిట్ డైరెక్షన్స్లో కదా వస్తాయి మనకి. సో అపోజిట్ డైరెక్షన్ కాబట్టి RQకి మధ్యలో నెగిటివ్ సైన్ అనమాట. సో ప్లస్ U, ఇది ఒక్క లెటర్ గుర్తుపెట్టుకోవాలి. మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే Q ప్లస్ S, అండ్ తర్వాత P ప్లస్ S వాల్యూ, ఈ S వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, Q ప్లస్ S గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి U అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ ఫార్ములాస్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ టైమ్ కాంప్లెక్సిటీ. స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, టైమ్ కాంప్లెక్సిటీ, జనరల్ మల్టిప్లికేషన్. ఇప్పుడు జనరల్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏమవుతుందంటే, బెస్ట్కి, వర్స్ట్కి, యావరేజ్కి. ఇప్పుడు మనకి 3 టైప్స్ ఉంటాయి కదా టైమ్ కాంప్లెక్సిటీస్. సో ఫర్ ఆల్ త్రీ టైమ్ కాంప్లెక్సిటీస్ మనకు ఉండేది ఏంటంటే బిగ్ O ఆఫ్ n³. ఇది ఒకటే బిగ్ O ఆఫ్ n³ ఉంటుంది. సో మనం ఏమంటున్నాం, జనరల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కంటే రెడ్యూస్ చేస్తున్నాం కదా. సో రెడ్యూస్ చేస్తున్నప్పుడు 3 కంటే తక్కువ ఉండాలి కదా, n³ కంటే కొంచెం తక్కువ ఉండాలి కదా. సో అందుకని స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ఆల్ దీస్ 3 టైప్స్ ఆఫ్ టైమ్ కాంప్లెక్సిటీస్, బెస్ట్, వర్స్ట్, యావరేజ్కి బిగ్ O ఆఫ్ n⁻².81 ఉంటుంది. ఇప్పుడు n³ కంటే తక్కువనే కదా, ఎంతో అంత అయితే తక్కువనే కదా 2.81 అనేది. సో ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట టైమ్ కాంప్లెక్సిటీ మనకి. ఓకేనా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.